నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంత చెట్టుకి అంత గాలి అని, లేకపోతే పిండికి తగ్గట్టు రొట్టెలని, ఇలా రకరకాల సామెతలు ఊరికనే చెప్పుకున్నా కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదో సందర్భంలో అవి కరెక్ట్గా సూట్ అవుతున్నాయి అని అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మనం చెప్పుకునేది ఫ్యామిలీ బడ్జెట్. చాలామంది అంటే వచ్చిన రాబడికి తగ్గ ఖర్చులు చేయొచ్చు, వస్తుంది కదా అని ఖర్చు పెట్టుకోవచ్చు. మిడిల్ క్లాస్ కానీ అంతకన్నా తక్కువగా ఉన్నవాళ్ళు అంటే నెలకు ఒక 10-15 వేలు మాత్రమే వస్తే ఆ కుటుంబాన్ని ఎలా రన్ చేసుకోవాలి, ఆ వచ్చిన చిన్న మొత్తంలోనే ఇంకా చిన్న మొత్తం పొదుపు ఎలా చేసుకోవాలి, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్ట్. దీనిపై మాట్లాడటానికి శ్రీమతి గంటి ఉషా గారు మనతో పాటు ఉన్నారు. ఉషా గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అవసరం అయ్యే ఉంటుంది. అంటే ఎంత బడ్జెట్కి అంత ఖర్చు అన్నట్టు. పర్ సపోజ్ మ్యామ్, ఇప్పుడు మనం ఒక 15 వేలు ఫ్యామిలీకి వస్తుంది అనుకోండి, ఒక భర్తకి జీతం. ఆ ఇంటి ఇల్లాలు దాంతోనే మిగతా ఖర్చులన్నీ చేయాలి. ఏదైనా అనుకోని అవసరాలకి ఒక తనకంటూ చిన్న సేవింగ్ లో ఉండాలి అని అనుకుంటారు ప్రతి ఒక్క మహిళ కూడా. అవునమ్మా. ఎలా సాధ్యపడుతుంది, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటారు? చాలా చాలా మంచి ప్రశ్న. అంతేకాకుండా చాలా అవసరమైనది ఇప్పుడున్న వాళ్ళకి. ఎందుకంటే డబ్బు ఎంత వస్తుందన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత నిలిపి ఉంచుకోగలుగుతున్నావు అన్నది. డబ్బుని ఎంతైనా రావచ్చు, దాన్ని ఎంత నిలిపి ఉంచుకోగలుగుతున్నావు, ఏ అవసరాల మీద నువ్వు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావు అన్నదే మన తాలూకు విచక్షణని, మన తాలూకు వివేకాన్ని చూపిస్తుంది. అయితే ఈ కాలంలో చెప్పాలంటే 10,000 అని అనగానే 10 నుంచి 15 వేలు అంటే కూడా నిజానికి చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే లీటర్ పెట్రోలు 100 రూపాయలు, ఏమీ లేకుండా బయటికి వెళ్ళి వస్తే 500 రూపాయల వరకు ఇట్టే అయిపోతుంది. ఇలాంటి సమయాల్లో, ఇలాంటి రోజుల్లో అదుపులో ఉండమని చెప్పడం చాలా కష్టమే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు సంసారంలో ముందు మనకి ఎంత వస్తుంది, ఆ వచ్చిన దానిని ఎంత జాగ్రత్తగా మనం పొదుపు చేసుకుంటూ, అందులో మనం ఎంత దాచుకుని మళ్ళీ పోగు చేసుకుంటూ, ఏ అవసరాలకి, అత్యవసరాలు కొన్ని ఉంటాయి, విద్యావసరాలు కొన్ని ఉంటాయి, అలాంటి వాటి కోసం అట్టు పెట్టుకుంటూ చెయ్యాలి అన్న అవగాహన మొట్టమొదట భార్యాభర్తలు ఇద్దరికీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి కోతి రొట్టె ముక్క అన్న సంగతి మనకు తెలుసు కదా. 3 కోతులు రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటే పిల్లి పట్టుకుపోయింది. ఆ విధంగా మొగుడు పెళ్ళాలు అవగాహన రాహిత్యంతో కనుక ఉంటే అది చీరుబారు అయిపోతుంది ఆ సంసారం. మొట్టమొదట ఆ ఇల్లాలకి బాగా సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి, కంట్రోల్ తన మీద తనకి కంట్రోల్ ఉండాలి, తన కుటుంబాన్ని తాలూకు ఖర్చుల మీద కూడా తానే కంట్రోల్ తీసుకురాగలగాలి ఆ భర్త ఎందుకంటే స్త్రీ అయితే చాలా జాగ్రత్తగా చేయగలదమ్మా. ఎక్కడా రూపాయి లేదన్నప్పుడు కూడా పోపుల పెట్టిలోంచో, ఉప్పు జాడీలోంచో, ఎక్కడెక్కడో మూలల చోట ఏదో విధంగా దాస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ చేసే, అంటే ఒక గృహిణి చేసే త్యాగం కానీ, ఆ సాహసాలు కానీ, ఆ దాచడాలు కానీ, ఆ తెలివితేటలు కానీ, అందుకే ఆ అడ్మినిస్ట్రేషను ఆడదానికి ఇచ్చారు. అలాగా ఆమెకు ఉండాలి ఆ అవగాహన, ఆమె మాట వినగలిగి ఖచ్చితంగా భర్త, కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఫాలో, ఎందుకంటే అది కుటుంబ అభివృద్ధికే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఫాలో అయి తీరాలి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉండాలి, సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రభుత్వ రవాణా మీద ఆధారపడాలి. అంతే తప్ప సొంతంగా ప్రైవేట్ వాటి మీద అంటే 2 వీలర్ కూడా సజెస్టబుల్ కాదు ఈ పరిస్థితుల్లో. వాళ్ళకి కోరిక ఉంటుంది, కోరికలని తప్పని, మనిషికి కోరిక ఉండకూడదని చెప్పకూడదు. కానీ ఆ 2 వీలర్ని సాధించుకునే మార్గం అయితే చెప్పగలం. 10,000 రూపాయల జీతమే కావచ్చు, 15,000 రూపాయలే ఉండొచ్చు, కానీ కోరికను ఎలా తీర్చుకోగలమో చెప్పగలం. ఇప్పుడు అంచేత ముందు మొట్టమొదటి ఏంటంటే తమ కుటుంబ ఖర్చుల మీద తమకి ఒక నియంత్రణ ఉండాలి, తమ మీద తనకు ఒక నియంత్రణ కావాలి. ఇవి ఉంటూ ఉండగా వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు అద్దెకి అందులో మనం ఖచ్చితంగా అంటే సొంత ఇల్లు లేకపోతే 3 నుంచి 4 వేలు పెట్టకపోతే కనుక, అంటే హీనపక్షంలో ఒక సరైన సదుపాయం కూడా ఉండదు, నీటి సదుపాయం కూడా ఉండనటువంటి, కరెంటు సదుపాయం కూడా పూర్తిగా ఉండనటువంటి ఇళ్ళు వస్తాయి. కాబట్టి అవి మనం ఆరోగ్యానికి మనం మంచిదని చెప్పాం. కాబట్టి 4,000 రూపాయలు ఖచ్చితంగా ఇంటెద్దన్నది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఈ స్త్రీ ఏం చేయాలి, చిన్న చిన్న మొత్తాలు. ఇప్పుడు సహజంగా చూడండి, ఇప్పుడు బయటికి వెళ్ళాక 50 రూపాయల నోటు ఖర్చు పెట్టామనుకోండి,
ఎంతో చిల్లర వస్తుంది. అట్లా మార్చినప్పుడు అంటే నువ్వు ముందు ప్రిపేర్ అయ్యావు 50 రూపాయలు అని బయటకు పట్టుకెళ్ళావు ఇది ఖర్చు పెట్టాలని, అందులో చిల్లర ఏదైతే వచ్చిందో అది మరి నాది కాదు అన్నట్టు పెట్టుకోవాలి. ఇలా దాచిపెట్టడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒరిస్సాలోని నేను కొన్ని ఫ్యామిలీస్ చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు బయటికి వెళ్ళారు, ఒక 1000 రూపాయలు 500 జేబులో పెట్టుకుని వెళ్ళారు అనుకోండి. వచ్చిన తర్వాత ఎంత మిగిలింది అన్నది లెక్క పెట్టరు, ఆ చిల్లరంతా తీసుకొచ్చి ఒక డబ్బాలో పడేస్తారు. ఈ డబ్బా అంటే ఒక అల్మరాలో పెట్టేస్తారు. ఆ అల్మరా తాలూకుకి కేవలం ఆ ఇంటి పెద్ద కోడల చేతిలోనే ఉంటుంది. కుటుంబంలో ఒక పెద్ద కోడల చేతిలోనే ఉంటుంది. అంచేత అప్పుడు ఏంటైంది, వీళ్ళకి తెలియకుండానే ఎంత మిగిలింది. ఇప్పుడు నాకు తెలిసి మీరు అనుకోండి ఆ బ్యాంకులో 5000 దాచుకున్నాను అనేసరికి దానికి తగిన ఖర్చు మీకు కనపడతా ఉంటుంది. అది తెలుస్తూ ఉంటుంది. అది పిలుస్తూ ఉంటుంది, నేనున్నాను ఇక్కడ అన్నట్టు అది చెప్తా ఉంటుంది. మనం వెంటనే దాని వైపుగా అది ఎంతసేపు అమ్మా దాచడం కష్టం, కానీ కదా చాలా ఈజీ. లక్షలు కోట్లు ఇచ్చినా సరే పూర్వకాలం వాళ్ళకి రూపాయలతో పని ఉండేది కాదు. అందుకే అప్పుడు బార్టర్ పని అంటే బార్టర్ పద్ధతి ఉండేది. నీకు కావాల్సిన వస్తువు నేను ఇస్తాను, నాకు కావాల్సిన వస్తువు నువ్వు ఇయ్యని. ఎప్పుడైతే కరెన్సీ అన్నది సృష్టించబడిందో ఆ రోజు నుంచి అసలైనవన్నీ పాటలన్నీ మొదలయ్యాయి అందరికీ. అలాగా వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వ తాలూకు రవాణాని మీద ఆధారపడాలి. తర్వాత ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇప్పుడు 10 రూపాయలు మారిస్తే చిల్లర వచ్చింది అది మంది కాదన్నట్టుగా దాచుకుంటూ ఉండగలగాలి. అలా దాచిన వాటిని మనం పిల్లలకి అంటే అది 5 భాగాలు చేసుకోవాలి. మళ్ళీ దాన్ని అది మనకి పిల్లలు ముఖ్యం కదమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా పిల్లలని మించిన ఆస్తి అయితే లేదు. ఎందుకంటే మీరు ఈరోజు కాకపోతే రేపైనా పెద్ద పెద్ద ఇల్లు మేడలు కొనొచ్చు. ఒకసారి జార విడుచుకున్న సంతానాన్ని మళ్ళీ కొనుక్కోలేము, డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేము, పొందలేం. కాబట్టి పిల్లల ఆరోగ్యాని కోసం ఒక భాగం దాచాలి. అలాగే ఇంటికి కుటుంబానికి అత్యవసరమైనటువంటి ఖర్చులు అనుకోకుండా చుట్టాలు రావడం కానీ, లేదంటే ఎవరికో ఒంట్లో పోలేదని అనుకోకుండా మనం వెళ్ళవలసి రావడాలు కానీ, ఇలాంటి వాటి కోసం ఒక భాగాన్ని దాచుకోవాలి. ఎలా ఆ మిగిలిన చిల్లరలో మనం ఏదైతే దాస్తున్నామో దానిలోనే. అలాగే ఇంకో భాగం పిల్లల విద్య కోసం ఉపయోగపడుతుందని దాచాలి. అలాగే ఒకటి ఎప్పుడు కూడా స్త్రీ తనని తాను నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది, కుటుంబం బాగుంటే తను బాగుంటానని. కానీ నేనేం చెప్తానంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఇల్లాలు విద్యావంతురాలైతే ఇంటిల్లిపాది విద్యావంతులు అవుతారు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. అంచేత ఇంటికి దీపం ఇల్లాలన్నారు కదా, దీపం వెలుగుతూ ఉంటే అన్ని పనులు అందరూ చేసుకోగలుగుతారు. కాబట్టి అందులో ఒక భాగాన్ని ఇల్లాలు తన ఆరోగ్యం కోసం అన్నది దాచిపెట్టుకోవాలి. ఇంకా ఒకటి అన్నది ఏదైనా ఎప్పుడైనా అపురూపమైన వస్తువులు అంటే లగ్జరీ వస్తువులు కావాల్సినవి అవసరానికి కొనుక్కోవడానికి దాచిపెట్టుకోవాలి. ఇలా 5 భాగాలు చేసి దాచుకోవాలి. ఆ దాచిన వాటి నియంత్రణ ఎక్కడుంది ఏమిటి అన్నది తనకే ఉండాలి. దాని నా భర్త అన్నది స్వతంత్రంగా ఆమెని హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆమె చేస్తున్న పని ఆ కుటుంబ అభివృద్ధి కోసం కాబట్టి. తర్వాత ఎప్పుడైనా చూడండి, డబ్బులు పొదుపు చేసి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఆలోచించండి, డబ్బు పొదుపు చేసి గొప్పవాడు, డబ్బుని జనరేట్ చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. ఒక 10 రూపాయలు ఉంది, ఆ 10 రూపాయలు ఇంకొక దగ్గర పెడితే ఒక 15 రూపాయలు. ఎస్. సో అలా దాన్ని ఏంటంటే జనరేట్ చేయగలగాలి. మనీ జనరేట్ చేయాలని అంటే అదొక వ్యాస్ట్ సబ్జెక్టు. అక్కడ ఏం చేయాలి, మన శక్తియుక్తులు మనకెంతవరకు అవగాహన ఉంది మనం తెలుసుకోవాలి. మనం ఏంటంటే నేల విడిచి సాములు చేయకూడదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఎక్కువ పెట్టుబడి ఉండకుండా వాళ్ళ ఇంటి గుమ్మంలోనే పెట్టుకునేటట్టుగా చిన్న చిన్న చాక్లెట్లు అంటే ఇప్పుడు రూపాయి ఎంతో చాక్లెట్స్ ఉంటాయి, అలాంటివి ఒక చాక్లెట్లు బిస్కెట్లు ఇమ్మీడియట్లీగా పిల్లలకి ఎప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు అవసరం వస్తాయి రబ్బర్లు పెన్సిళ్ళు ఇవే పోగొట్టేసుకుంటూ ఉంటాయి. అలాంటివన్నీ నువ్వు ఒక షాప్ కింద పెట్టుకోవాలి. సో ఏంటి, ఎలాంటి సమయంలోనైనా సరే వీళ్ళ దగ్గర ఉంటాయి. ఓ పెన్సిల్ పోయింది పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటాయర్రా అని ఆ షాప్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కొట్లో అడిగి తెచ్చుకోండి అని చెప్తారు. అలాంటివి పెట్టుకోవాలి. అలాంటివి పెట్టుకున్నప్పటికీ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏ రోజు అరువు ఇవ్వకూడదు. అరువు ఇచ్చామా అందరూ మంచివాళ్ళేనమ్మా, ఇందులో ఎవ్వరు చెడ్డవాళ్ళు లేరు, ఎవరు ఎవరిని మోసం చేద్దామని కూడా తీసుకోరు. కానీ ఆ సమయానికి నీకు అందించే సమయానికి వాళ్ళకి వేరే ఏదో ఖర్చు వచ్చింది అనుకుందాం, వాళ్ళకి అనిపిస్తుంది 10 రూపాయలే కదా రేపిద్దామని, కానీ నీకు
మళ్ళీ అది రేపు చాలా పెట్టుబడి ఎక్కువ. పెట్టుకోవడానికి నీకు ఆ 10 రూపాయలే అవసరం. కాబట్టి మొట్టమొదటిలోనే అంతి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మంచిది అన్న సామెతని బేస్ చేసుకుని ముందుగానే అరువులు ఉండకుండా ఉండాలి. తర్వాత మన వాళ్ళలో చాలామందికి ఏంటంటే చీటీలు కడితే చీటీలు పాట పాడుకుంటే డబ్బులు ఒకసారి వస్తాయి, కొంచెం అమౌంట్ వస్తుంది వస్తుంది అని అనుకుంటారు. కానీ ఒకటే చెప్తా, చీటీలు ఎక్కడో పెద్ద పెద్దవి ఎప్పటి నుంచో ఉన్నాయేమో కానీ చీటీలు నమ్మి మోసపోకూడదు. చీటీలుని ఎప్పుడైనా అది మోసమే. అంటే అన్ని చీటీలు అలాగా అన్నది కాదు, కానీ చీటీలు ఎప్పుడు కూడా సజెస్టబుల్ కాదు. నీకు ఏమైనా చిన్న చిన్న మొత్తాలు ఉంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ది, ఎక్కడ నీ డబ్బు పోదు, అక్కడ దాచుకుంటూ ఉండు. సో ఆ విధంగా ఏంటవుతుంది, నువ్వు అక్కడ దాచావు, అక్కడ ఉన్నది అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే ఎంత దాచావు, ఎంత ఉన్నది అన్న లెక్క మాత్రం నీకు తప్ప ఇంకొకరికి తెలియకూడదు. తెలియడం వల్ల తప్పని నేను అనను. కానీ మన దగ్గర డబ్బు ఉంది కదా, ఇదేదో వచ్చింది అంటే వాళ్ళు కూడా ఇంటెన్షన్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్ చేసి ఉంది, మా మమ్మీ దగ్గర మా అమ్మ ఇవి దాచిపెట్టింది, దాచిపెట్టింది అని. అట్లాంటప్పుడు అనవసరంగా దాన్ని తీసేయవలసి వస్తుంది. కాబట్టి తన తాలూకు రహస్యాలు తన దగ్గరే ఉంచుకోవాలి. అందుకే వంటింటికి మహారాణి ఇల్లాలంటారు. ఎందుకని ఆ పోపుల పెట్టెలో ఏ అక్షయ పాత్ర ఉంటుందో కానీ ఎప్పుడు చూసినా డబ్బులు వస్తాయి ఎవరికైనా సరే. సినిమాల్లో చూసినా కూడా పోపులకు సంబంధించినవి ఉంటాయి అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అవసరానికి ఆమె అందులో నుంచి తీయటం చాలా ఇంట్రెస్టింగ్. చాలా సార్లు చూసాం. చాలా కొంతమంది ఇంకా ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే డబ్బు రాగానే ముందు ఉప్పు జాడీలో పడేస్తారు. ఉప్పు జాడీలో పూర్వం జాడీలు కదా, ఇప్పుడు ఇలా సీసాలు కాదుగా, జాడీలో పడేస్తే ఆ డబ్బుకున్న నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పోతుంది, ఆ తర్వాత తీసి బీరువాలో పెట్టుకోవచ్చు కదా అని ఉప్పు జాడీలో పడేస్తారు. ఆ ఉప్పు జాడీలో పడేసినప్పుడు చక్కగా ఇల్లాలు ఏం చేసేది, వాళ్ళు ఏంటి బయటకు వెళ్ళిన యజమాని తీసుకొచ్చి అందులో డబ్బులు పడేసాడు, ఇది ఉందండి అని చెప్పి దాచేసేది. అందులో కొంచెం సెపరేట్ అంటే అలా దాచడాలన్నమాట. అంటే అలా అంటారు ఇంట్లోనే దొంగ, అది దానికి దొంగతనం అనరు, కానీ అది అభిలషణీయమైనటువంటి చోరీవేది, అది ఉండాలి. అలాగా ఇంటి ముందు తన కొట్లోనే వేరేగా ఎక్కడ కాకుండా చిన్న చిన్న చాక్లెట్లు బిస్కెట్లు పెట్టుకుని చేసుకెళ్తారు. తర్వాత అసలు అన్నింటికన్నా ముఖ్యమేంటో తెలిసిందా, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో తనంటే ఒక మంచి పేరు ఉండాలి, విశ్వాసం ఉండాలి తనంటే. అలాగా అయ్యాక కూరలు అంటే ఏ రోజుకు ఆ రోజు నువ్వు అమ్మేసుకోగలిగేటువంటి కూరలు 2 కేజీలు 3 కేజీలు అలాగే ఆ అపార్ట్మెంట్ ఏరియాస్లో అక్కడెక్కడ ఎవరెవరు ఏం కావాలన్నవి క్వాలిటీ ఉన్నవి, కాకపోతే ₹1 ఎక్కువ వేసుకో. కానీ ఏ రోజుకు ఆ రోజు అమ్మేసి అరువులు ఇవ్వకుండా, అంటే నీకు నువ్వు నిబంధన పెట్టుకోవాలి, అరువులు ఇవ్వకూడదు. అలాగే నువ్వు అమ్ముకున్న వాటి మీద వచ్చిన లాభం ఉంది, లాభం నాది కాదు, లాభం నాది కాదని లాభాన్ని వేరేగా పెడుతూ ఉండాలి. పెట్టి మళ్ళీ నువ్వు ఏ మదుపు అయితే పెట్టావో అది వెనక్కి తెచ్చాక తిరిగి అదే మదుపుని రొటేట్ చేయగలుగుతూ ఉండగలిగాలి. అట్లా చేస్తూ ఉంటే ఈ 10,000 15,000 అని అన్నది ఒక 2-3 సంవత్సరాలు కరెక్ట్గా గనక వాళ్ళు ఇలా చేయగలిగి అదుపులో ఉంచితే వాళ్ళకి తెలియకుండానే నెలకి 50,000 దాకా ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఏంటి ఆ ఉద్యోగం అలా ఉంటుండగా కూడా ఈ విధమైనటువంటి దాంతో. సో 50,000 దాకా వచ్చినప్పుడు అప్పుడు నీకు కనపడతా ఉంటుంది కాస్త. ఇప్పుడు పోస్టల్ సేవింగ్స్లో కానీ వాటిలో కనపడినప్పుడు ఈ సంవత్సరం ఈ పిల్లలకి ఫీజు కట్టేసేయచ్చు, ఈ సంవత్సరం వీళ్ళ పుట్టినరోజుకి ఇది చేయొచ్చు, ఒక ప్లానింగ్ వస్తుంది, ఒక అమౌంట్ అప్పుడు కనిపించినప్పుడు ఇప్పుడు ఇంటికి బడ్జెట్లో ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, చదువు కోసమైనా దాచాలి, తర్వాత బంగారం కోసమైనా దాచాలి, ఎన్నో ఉంటాయి, మా అవసరాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు చుట్టుపక్కల ఆకర్షణలు చాలా ఉంటాయి. ఇప్పుడు తల్లికే ఆకర్షణ, వాళ్ళు మంచి చీర కట్టుకున్నారు, నేను ఇంకా కొనుక్కోలేదు, ఇన్స్టాల్మెంట్ మీద అయితే ఇప్పుడు చాలామందికి అదొక నిజంగా చెప్పాలంటే పెద్ద జబ్బు. ఇన్స్టాల్మెంట్లో ఇస్తే ఏనుగు నేను తెచ్చిపడేస్తాం, ఎందుకు ఉపయోగపడుతుందో, అవసరం ఉందా లేదా కదా అనుకుంటారు, కానీ అక్కడ చాలా ఎక్కువ కడతారు కదా. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నావు శ్రావణ మాసం చీర, నెల కడతావు కదా, ఒకసారి ఇవ్వట్లేదు కదా, 3,000 చీర తీసుకో, 4,000 చీర తీసుకుంటారు. నెల వాడికి ఖచ్చితంగా 100-200 ఇచ్చేస్తూ ఉంటారు. మీరు ఒక సంవత్సరం అదంతా చీరల వాడికే ఇచ్చాను అనుకుని దాచి చూడండి, అదో అమౌంట్ మీకు కనపడుతుంది కదా. అలాగా ఆ 4,000-5,000 రూపాయల చీర తీసుకొచ్చి బీరువాలో పెడతావు, పిల్లలు పెడుతుందమ్మా అది కదా. అంత ఖరీదైన చీరలు కట్టుకోకూడదని చెప్పడం కాదు, ఆ కట్టుకోవడానికి మనని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ మన అభివృద్ధి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చలామణి అవ్వచ్చు. అంతవరకు నువ్వే నీ నియంత్రణను
పోగొట్టుకుంటే నీ భర్త నీ పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే ఒక్కసారిగా కుదేలైపోతుంది. సంసారం అన్నది కుదేలైపోయి అప్పులు పాలైపోయి అది ఎలా బయట రావాలో తెలియక సూసైడ్లు చేసుకుని ఎన్ని చదువుతున్నామమ్మా, తెల్లవారు లేచి పేపర్లో కానీ టీవీల్లో కానీ అవే న్యూస్లు చదువుతున్నారు. కాబట్టి అందరికీ కూడా తెలివితేటలు ఉన్నాయి, ఎవరికి తెలివితేటలు లేవని కాదు. అయితే వాళ్ళల్లో వాళ్ళే అవగాహన ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకోసం అని అంటే మన జీతం ఇంత, ముందు గాల్లో దీపం పెట్టి దేవుడు అనేది భారం అనకూడదు. మన జీతం ఎంతో మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆ విధమైన ఆరోగ్యమైన తిండి తింటూ అసలు ఒక చోట ఒక ఫ్యామిలీలో నేను చూశానమ్మా, సంవత్సరం అంతా ఆకుకూరలే పెట్టి పిల్లల్ని పెంచేసి ఇంట్లో శుభ్రంగా తినేస్తున్నారమ్మా. నేను అనుకున్నాను ఆకుకూరలు మహా అయితే 10 రూపాయలుగా కొట్టొస్తుంది, ఏం చేస్తామమ్మా అని వాళ్ళని అడిగాను. పిల్లలు మళ్ళీ బలంగా ఉన్నారు, చక్కగా చాలా బొద్దుగా ఆరోగ్యంగా తెలివితేటలుగా ఉన్నారు. కూరల బడ్జెట్ అంతా కలిసి చూస్తే వాళ్ళకి అసలు 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 మనం చెప్పం, అంత తక్కువ ఖర్చుతో వాళ్ళు గడిపేస్తుంది ఆవిడ. అంటే అప్పుడు నేను అక్కడ తెలుసుకున్నాను అనమాట, ఓహో కేవలం ఆకుకూరలతోటే. ఆకుకూరలండి అంటే చింతపండు కూడా వేయదట ఆవిడ. ఇప్పుడు ఏదైనా ఒక ఆకుకూరలో ఉన్నప్పుడు దాన్ని పులుసు పెట్టుకుందాం లేదా పప్పు వేసుకుందాం అనుకున్నారనుకోండి, కాస్త పప్పు వేసిన తర్వాత అందులో పులుపు బదులు నేను ఆ చింతపండు కొని నిల్వ ఉంచకుండా చుక్కకూర వేసేస్తానండి అంది. ఓహో, చుక్కకూర పుల్లగానే ఉంటుంది కదా, ఈ ఆకుకూరతో పాలకూర పప్పు వేస్తే చుక్కకూర కలిపేస్తానండి, కలిపేస్తే ఆ పులుపు సరిపోతుందండి, లేదంటే గోంగూర. అదే ఎన్ని వెరైటీస్ అంటే వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వాలి, కానీ ఎన్నో ఐడియాస్ ఉన్నాయి ప్రతి వాళ్ళకి కూడా. తర్వాత అవసరం ఐడియాని పుట్టిస్తుంది. నెససరీ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద మదర్ అంటారు కదా, అలా అంచేత ఇలాంటి విషయాల్లో మాత్రం ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కళ్ళు మూసుకుని ఆడవాళ్ళ చేతికి పెత్తనం పెట్టేయండి, శుభ్రంగా 2-3 సంవత్సరాల్లోనే మా ఆదాయం 10,000 నెలకి అన్న స్థాయి నుంచి 50-60 వేలకు తీసుకెళ్ళిపోతుంది ఖచ్చితంగా. సూపర్ ఉష గారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 10,000 అని ముందు స్టార్ట్ చేశాను, అది చిన్నగా అనిపించింది. చాలా ఈజీగా మనం ఆ 10,000లో ఎలా మనం కంట్రోల్గా ఉండాలి, ఎలా పొదుపు చేసుకోవాలి, దాన్ని ఎలా రొటేట్ చేసుకోవాలి, చాలా వెరీ సింపుల్ టిప్స్. కొంచెం ఆలోచిస్తే మాత్రం ఎంతో సేపు పట్టదమ్మా. కొద్దిసేపు కూర్చుని వాళ్ళంతట వాళ్ళు సరదాలు అందరికీ ఉంటాయి, సరదాలు కూడదని ఎవరు కూడా చెప్పటం లేదు. కాకపోతే అందరూ ఏదో మూన్ లైట్ డిన్నర్ చేస్తే సరదా, నిజమే కాదంటలేదు. కానీ వెన్నెల రాత్రి హాయిగా పెరట్లో ఓ మంచం వేసుకుని చక్క కూర్చుని తినండి, రూపాయి ఖర్చు లేదు, ఎంత చక్కగానో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వెన్నెల చల్లతనాన్ని అనుభవిస్తూ కూడా అంటే అలాంటి అవకాశాలు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, అట్లా చేయొచ్చు. చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఉష గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా.